హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఇలా ఈవినింగ్ స్నాక్స్ అయితే చేయండి, చాలా బాగుంటాయి. బ్రెడ్ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఇంకా పిల్లలకైతే వేడివేడిగా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి పెట్టుకొని మనం చపాతీ చేసే కడాయి ఉంటుంది కదా, అదైతే పెనం పెట్టేసుకొని మనమైతే ఇలా బ్రెడ్ అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. అటు ఇటు కొంచెం మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు ఏ బ్రెడ్ అంటే ఆ బ్రెడ్ తీసుకోవచ్చు, మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. ఇవి బ్రెడ్స్ అన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా మీకు ఎన్ని కావాలో అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా అన్నీ కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్ అయితే వేసుకోవాలి. మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అన్నీ అయితే ఆనియన్స్ వేసుకోండి. ఇలా పొడుగా కట్ చేసుకొని ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్. మీరు కావాలంటే ఇంకా కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కారం కూడా వేసుకోవచ్చు. నేను ఇంక ఇక్కడ ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని నేను ఆనియన్స్ ఎన్ని తీసుకున్నానో వాటికి తగ్గట్టు నేనైతే శనగపిండి తీసుకుంటున్నాను. ఒక 3-4 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని ఇదంతా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలుపుకోవాలి. మసాలా అంతా కూడా పిండికి ఆనియన్స్కి అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారా, ఇదంతా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి ఇంకా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా పిండి అయితే కలుపుకోవాలి. వాటర్ అయితే ఒకేసారి యాడ్ చేయకూడదు, కొంచెం కొంచెం వేస్తూ మనమైతే ఇలా వచ్చే విధంగా కలుపుకోవాలి. చూసారా, ఇంక ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఇదైతే పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కట్ చేసుకుంటే సరిపోతాయి అన్నమాట, చూడడానికి కూడా బాగుంటాయి. ఇలా అన్నీ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే చిన్నగా కావాలంటే ఇంకా 4 చేసుకోవచ్చు. నేనైతే ఒక దాంట్లో 2 చేసేసాను, మీరు కావాలంటే 4 చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ బ్రెడ్ కట్ చేశాను కదా, అదైతే తీసుకొని ఇంకా ఇలా బ్రెడ్ మీద అయితే అంతా పెట్టేస్తున్నాను. చూసేయండి, చూసారా, అంతా కూడా ఇలా ఆనియన్స్ అయితే బ్రెడ్ మొత్తం కూడా పెట్టాలన్నమాట. చూసారా, ఇంకా ఈ విధంగా పెట్టుకొని అన్నీ కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాము. చూసారా, అన్నీ కూడా ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకుందాము. చూసారా, ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయినాక మనం రెడీ చేసుకున్న ఈ బ్రెడ్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి, వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. చూసారా, ఇలా వేసిన 2 నిమిషాలకు అటు ఇటు కదుపుతూ మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటాయి. మనం ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇలా మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అన్నీ కూడా తీసేసుకోవడమే. ఇంకా మిగతావి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవడమే. మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సో ఫైనల్గా బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.